పోలీసులు నాపై పెట్టిన కేసును నేను వ్యతిరేకిస్తున్నాను. ఒక ఆదివాసీ ఎమ్మెల్యేకు నాకు కనీస గౌరవం ఇయ్యలేదు. నాకు రక్షణ కల్పించవలసిన పోలీసులే నాపై కేసు పెట్టారని ఆస్వాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెబుతున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటమ్మా ఈ కేసుని ఎట్లా చూస్తారు మీరు? కేసులు అనేది మాకు కొత్త కావండి. ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళము. రోజు పోలీస్ స్టేషన్‌లో దాదాపు ఒక 5, 6 సంవత్సరాలు మేము పోరాటం చేసిన వాళ్ళము. కానీ అన్యాయంగా కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఆ రోజు చేసింది మేమేమి లేదు. ఎవరి మీద చెయ్యేసుకోలేదు. ఎవరి మీద ఏం చేయలేదు. ఇవాళ మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. కార్యకర్తల మీద దెబ్బలున్నాయి. అందరూ చూపెట్టినా కూడా ఎవరి మీద కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మా కార్యకర్తలని కొట్టారు. మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? మా కార్యకర్తల్ని కేసులు పెట్టిర్రు. సుమనన్నని 16 రోజులు జైలు పెట్టిర్రు. నా మీద కేసులు పెట్టిర్రు. అంటే ఎవరిని ఏం చేసినామని? అంటే ఇంత అన్యాయం ఉంటదా? ఇవాళ ఒక అధికార పార్టీని ఆ రోజు 10 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఎవరి మీద ఏం చేయలేదు. కానీ మరీ దాడులకి మన కేసులు పెట్టడము, జైల్లో పంపించడము ఇదేంటండి? ఏంటి ఫస్ట్ ఎఫ్ఐఆర్‌లో మీ పేరు లేకుండే. తర్వాత మీ పేరు చేర్చిండ్రు. అంటే మీరు ఈ అంశంలో కమిషనర్ తోటి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా యాస్ ఎ ఎమ్మెల్యేగా? నేను ఎవరితోని మాట్లాడలేదు. అసలు అక్కడ న్యాయంగా అసలు ఏం జరిగిందని మా మీద కేసు పెడతారు? ఇప్పుడు ఏం జరిగిందని, ఏం చేశామని ఎవరిని ఏం చేయలే కదా! ఇప్పుడు మా మీదనే పోలీసులు వచ్చి ఇట్లా దొబ్బుతున్నారు. వీడియోలో కనబడుతున్నాయి. ఒక్క కానిస్టేబుల్స్ కూడా మేము ఎమ్మెల్యేనేమండి. ఒక ఆదివాసీ ఎమ్మెల్యేనేమో. మా మీద వాళ్ళొచ్చి దాడి చేయొచ్చా? చెప్పండి. వాళ్ళే ఉల్టా దాడి చేసుకొని ఇంక మా మీద కేసులు పెడితే ప్రజలు చూస్తున్నారు. కేసులకు భయపడేం మేము. కానీ ఎంతవరకు కరెక్టు? ఈ రాళ్ళ దాడి అంశంలో సుమన్‌తో పాటు మీరు గూడా ప్రొవోక్ చేశారు. అంటే ప్రోత్సహించారు గాబట్టే ఇదంతా జరిగింది. ఒక కానిస్టేబుల్‌కు బలమైన గాయమైందని పోలీసోళ్ళ ఆరోపణ. ఏం చెప్తారు అది మీరు? తప్పు. అది రాళ్ళ దాడి. అసలు రాళ్ళు కొట్టింది కూడా కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలే. ఇవాళ ఎవరు వైస్ చైర్మన్‌గా ఉండే కదా మన చెన్నూరు మూలరాజురెడ్డి. మూలరాజురెడ్డి ఈ వెహికల్ చాలా దూరంలో ఉండే. కాంగ్రెస్ కార్యకర్తలు పోయి పలగొట్టారు. ఆయన కేసు పెడితే వాళ్ళ మీద కేసు తీసుకోలేదు. కేసు పెట్టలేదు. ఎవరైతే రాళ్ళు విసిరింది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలే. మన మన కార్యకర్తల్ని కొట్టింది మాత్రం పోలీసోళ్ళు. ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు? ఏం జరిగింది? మీరు డే 1 అంటే బయటికి కౌన్సిలర్‌లని తీసుకొచ్చే టైంలో అసలు ఆస్వాద్ నుంచి మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సింది? ఏంది అసలు? నేను ఆసిఫాబాద్ నుంచి ఎందుకు రావాల్సింది వచ్చిందంటే మన ఆహ్, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు అబ్జర్వర్‌గా నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్‌గా నాకు పంపించారు. ఆ రోజు క్యాండిడేట్స్‌లని తీసుకొని మేము మన ఎన్నిక కోసం ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేమొచ్చి ఎంత ఇంటి నుంచి ఒక 10 నిమిషాల దూరం పోంగానే మమ్మల్ని ఆపేశారు. ఆపేసి పోలీసోళ్ళు పోవద్దు అనేసి. తర్వాత అక్కడ 21 వార్డు మన మా సోదరిమణిని ఆమెను ఆపారు. ఈమె వెళ్ళొద్దు అనేసి. ఎందుకు వెళ్ళొద్దు? ఆమెకు ఓటు హక్కు లేదా? ఆమె కౌన్సిలర్ కాదా? ఆమె అక్కడ నిలదీస్తుంది కింద దిగి. మీ అత్తమ్మ కేసు పెట్టిందని. అత్తమ్మకు ఈ కేసుకి ఏం సంబంధమే చెప్పండి? అంటే ఏ విధంగా కూడా అక్కడ ఎన్నిక జరగద్దు. ఎన్నిక ఆపాలి. ఎట్లా ఆపాలి? గొడవలు చేస్తే ఎన్నిక ఆపాలి. అంతే. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ సభ్యులు లేరు కాబట్టి ఇది ఎన్నిక జరిగితే వాళ్ళది ఇక్కడ ఏముంటది చెప్పండి? మంత్రిగా ఉండి కూడా అక్కడ కేతన్పల్లి మన చైర్మన్ లేరు. ఓడిపోయినరు అనే ఉద్దేశంతో వాళ్ళక్కడ అసలు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు రావద్దు. వాళ్ళకసలు కోరమే లేదు గదా! ఎట్లా వస్తారు చెప్పండి? ఇప్పుడు 7 కౌన్సిలర్‌లు ఉన్న వాళ్ళు చైర్మన్ అయితారా? అది అక్కడ జరిగింది వాస్తవంగా అసలు అక్కడ గొడవనే కాకపోతుండే. మేము ఇంటికాడ నుంచి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మేము 3 వెహికల్‌లలో కౌన్సిలర్‌లు కూర్చోబెట్టినాము. నేను, సుమనన్న ఒకటే వెహికల్‌లో ముందు కూర్చున్నాం. మా క్యాండిడేట్స్‌ల వెహికల్స్ 3 వెహికల్స్ మా ఎనకాల ఉన్నాయి. మమ్మల్ని పంపించేస్తే ఒక 100 మీటర్‌లో మేము కేతన్పల్లి అనేది ఫ్లైఓవర్ దగ్గర. ఫ్లైఓవర్ దగ్గర ఇంకొక 100 మీటర్లు దూరం ఉంచుతారు కదా! మేము క్యాండిడేట్‌ని పంపించేసి మేము ఆగుతుండిమి. వాళ్ళసలు అక్కడి వరకు కూడా పోకుండా అక్కడి నుంచి మమ్మల్ని దింపేశారు. దింపేసిన తర్వాత సరే మేము దిగినాం. మరి సరే క్యాంటీన్‌లో పంపించినాం. పంపించిన తర్వాత అప్పటికి మన మంత్రి గారి కాన్వాయ్ వచ్చింది. మంత్రి గారి కాన్వాయ్ వచ్చిన తర్వాత మంత్రి గారు ఓటేయడానికి పోతున్నారు కాబట్టి సరే వాళ్ళ కాన్వాయ్‌లో ఒక 2 బండ్లు, 3 బండ్లు పంపియాలి. 5, 6 బండ్లు పంపించారు. మేము అప్పటికి సరే మేము కూడా అడుగుతున్నాం. వాళ్ళ కాన్వాయ్‌లో అన్ని వెహికల్స్ ఎట్లా పంపిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు పంపియలేదని అడుగుతున్నాం. అడిగేసరికి అక్కడ ఏం చేసిండ్రు? వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు ఎవరు అసలు మెయిన్ కారణం అంటే పోలీసులే దాడి చేయడానికి. ఫస్ట్ లాఠీ చార్జ్ చేసింది పోలీసులే.
ఆ లాఠీ చార్జ్ చేయడంలో సరే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బండలు విసిరినారు. తర్వాత ఇక్కడ ఉన్న మా కార్యకర్తల్ని వీళ్ళందరూ కూడా కొట్టడంలో వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిండ్రు. అక్కడ ఏం జరిగిందనేది మీరు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ కూడా చూడొచ్చు, దాంట్లో సమస్య లేదు. ఏంటమ్మా ఏం చెప్తారు? అంటే మీకు సంబంధం లేని దాంట్లో మీ మీద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టిన తర్వాత మీరు కోర్టుకు పోయినారు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఈ యాంటిసిపేటరీ బెయిల్‌కు ముందు మీకెప్పుడన్నా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం, మీ ఇంటికొచ్చి మళ్ళీ ఈ అంశంలో మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? ఏం చేయలేదు. ఏం చేయలేదు, రాలేదు. కానీ కాకపోతే మేమెక్కడ ఏమి చేయలేదు. కేసు పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మీద ఇక్కడ గౌరవించేది పోయి, ఇక్కడ మంత్రి గారు ఆయన గూడా ఒక ఎస్సీ సమాజానికి చెందిన వ్యక్తి. మరి ఆయన మా మీద కేసు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అక్కడ ఏమి చేయలేదు గదా! పోలీస్ డిపార్ట్‌మెంటే ఉంది. అక్కడ ఏం చేశామని మా మీద కేసు పెడతారు? అందులో మీరు తోపులాట. కూడా ఒక కానిస్టేబుల్‌కు దుబ్బేసింది. అది కొద్దిగా వైరల్ అయింది. అవునమ్మా. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మేమెక్కడ గూడా దొబ్బేయడం అని కాదు. వాళ్ళు మమ్మల్ని దొబ్బుతున్నారు. మేము గూడా వాళ్ళని ఇట్లా దొబ్బేసరికి ఇట్లా పట్టుకుంటాం గదా! ఇప్పుడు ఎక్కడైనా గూడా ఒక ధర్నా చేస్తామండి. ఇక్కడ రాస్తారోకో చేస్తాము. అక్కడ పోలీసోళ్ళు ఏం అడ్డుకుంటారు. చెప్తారమ్మా? మంత్రికి మీరేం చెప్తారు? ఒక ఎమ్మెల్యేగా. మంత్రికి మంత్రికి ఒకటే నేను చెప్తున్నాను. ఇట్లాంటి అన్యాయంగా కేసు పెట్టొద్దు. ఇప్పుడు న్యాయంగా, ధర్మంగా పోండి. ఈరోజు మీరు మన చెన్నూరులో గెలిచారు కదా! చెన్నూరులో మీ చైర్మన్ చేసిండ్రు. అక్కడ మీ మెజారిటీ సభ్యులు ఉండే కాబట్టి అక్కడ చైర్మన్ అయిండ్రు. అదే కేతన్పల్లిలో బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు గెలిచిండ్రు. ఇక్కడ సిపిఐ వాళ్ళు మన బీఆర్ఎస్ క్యాండిడేట్లు మన గెలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మెజారిటీ సభ్యులు మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 14 మంది ఉన్నారు. 14 మంది సభ్యులు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎట్లా చైర్మన్, వైస్ చైర్మన్ అయితారండి? మరి ఇక్కడ వచ్చేసి వాళ్ళు గొడవలు పెట్టడం కరెక్టా? వాళ్ళు ఎన్నికకి రావడం కరెక్టా? ఇక్కడ మంచిగా ఎన్నిక జరిగే సమయంలో వచ్చేసి అడ్డుపడి మరి ఇంకా ఎంతమందిని తీసుకోవాలండి వాళ్ళు చెప్పండి? వాళ్ళు 7గురే ఉన్నారు. ఇంకా 7గురిని తీసుకుంటారా? చెప్పండి. ఎంతమందిని తీసుకోవాలి వాళ్ళు? అంటే ఇంక నలుగురన్నా, ముగ్గురన్నా తీసుకోవాలి గదా! మరి వాళ్ళకి మెజారిటీ లేదు గదా! మరి వచ్చి గొడవ పెట్టడం కరెక్టా? ఇవాళ అధికారులు గూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ గూడా దీని మీద చాలా సీరియస్‌గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ వాళ్ళకు ఏదో తొత్తులుగా మారడము, ఇవాళ పోలీసు డిపార్ట్‌మెంట్ తొత్తులుగా మారడం ఇది కరెక్ట్ గాదు. ఇవాళ న్యాయంగా, బద్ధంగా ఇవాళ గెలిపించిండ్రు ఇవాళ మన కౌన్సిలర్‌కి. 14 మంది కౌన్సిలర్ మన 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 పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇవాళ 7గురు మాత్రమే ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళున్నారు. 7గురు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన వాళ్ళు చైర్మన్ క్యాండిడేట్‌గా చేయగలుగుతారా? చేయలేరు గదా! మరి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాము. నువ్వు గౌరవించాలి. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, గౌరవించాలి. ఒక చోట మీరు గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఒక చోట బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇంకో చోట ఇంకోరు గెలుస్తారు. కానీ అది దాడులు చేయడము, మరి కార్యకర్తల మీద లాఠీలు చార్జ్ చేయడము, మా మీద కూడా ఆదివాసీ మహిళ చూడకుండా మా మీద కేసులు పెట్టడము, సుమన్ అన్న మాజీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టేసి 16 రోజులు జైల్లో పెట్టడము ఇది కరెక్టా? గౌరవించు అని చెప్తున్నాం. ఈరోజు మీ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు మేమేం చేయాలండి? ఏం చేయాలి చెప్పరు? అంటే ఇదా మీరు చేసేది? ఇవాళ గౌరవించాలి. ఇవాళ మంత్రిగా ఉన్నావు, గౌరవించాలి. కానీ అన్యాయంగా ఇక్కడ గెలిచిన వాళ్ళ మీద అధికంగా ఇవాళ కౌన్సిలర్ ఉన్న చోట మరి ఆయన అన్యాయంగా ఇవాళ అడ్డుపడి ఇవాళ గొడవలు చేయడానికి కారణం, ఇవాళ ఎలక్షన్ ఆపడానికి కారణం ఇదంతా కూడా చేస్తున్నది మంత్రి గారు. రైట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇదంతా చేస్తున్నది మంత్రి గారే. గౌరవించాలి. ఆదివాసీ ఎమ్మెల్యేపై కేసును నేను వ్యతిరేకిస్తున్నాను. కనీసం ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నాపై ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఒక రకంగా పోలీసులు ఆడ లాఠీ చార్జ్ చేయకపోతే ఇదంతా జరగకపోతుండే. 7గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎట్లా ఈడ చైర్మన్ ఫామ్ చేస్తారు? 14 మంది ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేస్తానంటే ఎందుకు మీరు ఓర్చుకోవట్లేదు? ఇక్కడ ఆ బీఆర్ఎస్ అవుతుంది, చెన్నూరులో కాంగ్రెస్ అవుతుంది, ఇంకో దగ్గర ఇంకోటి అవుతుంది. మీరు వాస్తవాన్ని గమనించాలి. ముఖ్యంగా జ్యుడిషియర్ని కూడా గౌరవించి 3 వారాల్లో వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే విధంగా చూడాలని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడిన పరిస్థితి. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.